యువరాజు మతం మారడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబా కానీ లేదంటే ఎవరైతే మీలాంటి పాస్టర్లు కానీ ఎవరిని దేవుడిగా కొలిచే రాజ్యం సమీపించింది గనుక మారు మనసు పొందండి. అంతేకాకుండా ప్రతి వాని యొక్క పాపములు వాని క్రియల చొప్పున ఉన్నటువంటి పాపములన్నీ కూడా కడుగుటకు పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉన్న సంగతి మరి కువైట్ ప్రిన్స్గా ఉన్నటువంటి యువరాజుగా ఉన్నటువంటి వ్యక్తి గ్రహించి మారు మనసు పొంది క్రీస్తులోనికి వచ్చాడు. ఈ సంఘటన ప్రపంచం అంతా వింటూ ఉన్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ సాయి గారు తనకి ఇంకోలాగా అంటే ప్రతిదానికి కూడా మతాన్ని అంటుగడుతూ క్రైస్తవం ఎప్పుడు కూడా మతం కాదని చెప్పినప్పటికీ కూడా మతము అని మాట్లాడుతున్నటువంటి క్రైస్తవేతరులు లేకపోలేదు. సో ఈ టైంలో ముందుగా అసలు సాయి ఏం మాట్లాడాడో జర్నలిస్ట్ సాయి గారు ఒకసారి చూద్దాం. మన దేశంలో చాలా జరిగినాయి. ఎస్సీ ఎస్టీల్లో మార్పిడి చాలా జరిగింది. ఈవెన్ ఓసీలో కూడా జరిగింది. మన అనిల్ శాస్త్రి గారు లాంటి బ్రాహ్మిన్స్ కూడా మతం మారినటువంటిది ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి అది కూడా ఏకంగా ఒక యువరాజు మతం మారడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబా కువైట్ కి సంబంధించినటువంటి ప్రిన్స్ తాజాగా బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు. తను ఇస్లాం నుంచి క్రిస్టియానిటీలోకి మారుతున్నట్టుగా ఈ ప్రకటనని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వాళ్ళు చంపాలనుకున్నా నేను రెడీ, జీసస్ కోసం నేను అందుకు సిద్ధంగా ఉన్నాను, నేనైతే జీసస్ని నమ్ముతాను అంటూ కీలకమైనటువంటి ప్రకటన చేయడం ద్వారా ఇప్పుడు కువైట్ ప్రిన్స్ ఓ రకంగా చెప్పాలంటే తన రాచరికపు వారసత్వాన్ని వదులుకున్నట్టు మత మార్పిడిని యేసుక్రీస్తు నమ్ముతున్నానని ప్రకటించుకొచ్చారు. రైట్, చూసారు కదా, అతను మారు మనసు పొంది రక్షణ పొందుకున్నాడు. మతంలోకి రాలా. మతాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాలే. మత పిచ్చి కలిగినటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి క్రీస్తులోనికి వచ్చాడు. మారు మనస్సు పొంది రక్షణ పొందుకొని క్రీస్తులోనికి వచ్చాడు, మతంలోని కాదు. ఈ మతం అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు. మరి ప్రాముఖ్యంగా ఈ విషయం చెబుతున్నప్పుడు జర్నలిస్ట్ సాయి గారు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే హైందవ్యంలో ఉన్నటువంటి వాళ్ళు మారటం చాలా ఈజీగా ఉంది, కానీ ముస్లిమ్స్గా ఉన్నటువంటి వ్యక్తి, అదిగాక మహారాజు కింగ్, సో అలాంటి వాళ్ళు కూడా మాత్రం ఏంటని చాలా పాపం ఇబ్రాంతిలో పడ్డాడు. సో పడుతున్నటువంటి ఆయనకి కొన్ని విషయాలు మనం చెబుదాం. చెప్పేదానికంటే ముందుగా మరొక విషయం కూడా ఉంది. మనము సిగ్నేచర్ స్టూడియోలో ఒక వీడియో చూడటం జరిగింది. అక్కడ ఎదురుగా జాన్ పాల్ ఉన్నాడు. జాన్ పాల్కి ఒక కోచ్ను వేశాడు సిగ్నేచర్ స్టూడియో యాంకర్. ఏమని ప్రశ్న వేశాడంటే, జాన్ పాల్ గారు ఓకే సరే మీరు చాలా బాగా చదువుతున్నారు అంటూ ఆయన ఒక ప్రశ్న వేశాడు. మంచిది, మరి యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని మీరు ఆరాధిస్తున్నారు క్రైస్తవులందరూ కూడా, ఓకే, కానీ యేసుక్రీస్తు వారు రాకంటే ముందు మీరు ఎవరిని ఆరాధన చేశారని చెప్పి ప్రశ్న వేశారు. సో జాన్ పాల్ గారికి ప్రశ్న కరెక్ట్గా అర్థం కాలేదు, చెప్పగలరు కానీ అర్థం కాలేదు. కాబట్టి వారు ఇంకొక కోణంలో చెప్పారు. కాబట్టి ఈ సమయంలో దాన్ని కంప్లీట్ చేయడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. ముందుగా వారు మాట్లాడిన వీడియో కానీ లేదంటే ఎవరైతే మీలాంటి పాస్టర్లు కానీ ఎవరిని దేవుడిగా కొలిచే వాళ్ళు ఆయన రూపం ఏంది, ఆయన విధానం ఏంది అంటున్నా. అదే అంటున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు క్రిస్టియన్స్ లేరు. క్రిస్టియన్స్ అంటే లిటిల్ క్రైస్ట్ అని, క్రీస్తుని అనుసరించేవాడు, క్రీస్తు లాగా బిహేవ్ చేసేవాడు అని అర్థం, అంతే క్రిస్టియన్. రైట్, చూసారు కదా. ఇప్పుడు ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రేమటువంటి దేవుని ప్రజలారా, దేవుని పిల్లారా, మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం. రైట్, వెల్కమ్. అయితే ముందుగా సాయి గారికి ఉన్నటువంటి సమస్య, సాయి గారికి ఉన్నటువంటి కష్టం, సాయి గారికి ఉన్నటువంటి బాధ ఏంటో ముందుగా మనము చెప్పుకోవడానికి, తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సాయి గారి యొక్క సమస్య ఏంటంటే, హిందువులంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మత మార్పిడి చేసుకుంటూ వెళ్తున్నారని చెబుతున్నారు. సరే, ఇది మత మార్పిడి ఎప్పుడు కాదండి, మీరు అదొకటి గమనించట్లా. ఇది మనస్సు మార్పిడి, హృదయ మార్పిడి. ఒక వ్యక్తి తనకు తానుగా తన జీవితాన్ని సమర్పణ చేసుకోవటం, సత్యాన్ని తెలుసుకోవటం. ఇప్పుడు ముస్లిమ్స్ వక్తలు కూడా, షఫీ గారు కానీ సిరాజ్ బ్రదర్ కానీ, వాళ్ళు ఏం చెబుతారంటే, మేము క్రీస్తును కనుక నమ్మకపోతే మేము సరైన ముస్లిమ్స్ కామంటారు. వాళ్ళు
దయచేసి నా వీడియోలో ఉంది, చూడొచ్చు మీరు ఈజీగా. చాలా చక్కగా వీడియోస్ నేను చేశాను. సిరాజ్ బ్రదర్ కూడా అంటాడు, ఏమంటాడంటే మేము యేసుని నమ్మకపోతే పరిపూర్ణమైనటువంటి ముస్లిమాన్ కాదు అంటాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారు అందరికీ అవసరమే సార్. అందులో ప్రత్యేకంగా ఏంటంటే మత మార్పిడి, ఎక్కడ మతానికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారో నాకు చెప్పండి ఫస్ట్. అసలు మన ఇండియాలోనే కాదు, సో అవుట్ స్టేట్స్లో కూడా ఎక్కడ మతానికి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. క్రైస్తవ్యం అనేది మతం కాదు. ముందుగా నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. మత మార్పిడి కానే కాదు, హృదయ మార్పిడి, మనస్సు మార్పిడి, ఆలోచన మార్పిడి. ఒక వ్యక్తి తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పణ చేసుకొని క్రీస్తును వెంబడించేవాడే క్రైస్తవుడు అనగా క్రీస్తును వెంబడించేవాడు, మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇది యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, ఆయన అందరికీ అవసరమే. అర్థమవుతుందా? సో కాబట్టి మరి సాయి గారు అలా ఆలోచన చేయకూడదని కూడా నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి ఈ మాటలు మతానికి ఆపాదించకండి దయచేసి. మతం కాదు ఇది, మార్గం కాదంటారా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మార్గమా మతమా అప్పుడు అర్థమవుతుంది మీకు. మీరు కూడా ఒక దినాన్ని రక్షకుడు మిమ్మల్ని రక్షిస్తారు సార్. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు ప్రయత్నం చేయండి. సో అలాగ జరిగిందనమాట. ఆ తర్వాత మరి ఇక్కడ జాన్ పాల్ గారికి క్వశ్చన్ వేసిన వెంటనే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పలేక కొంత తడబాటు పడ్డాడు. అంటే చెప్పగలడు బహుశా, కానీ ఎందుకో బ్రదరు కొంత ఆలోచనలో పడి వేరే రకంగా దాన్ని కొంచెం వేరే లెవెల్లో తీసుకెళ్ళారు. సో దానికి డైరెక్ట్గా క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు రాకంటే ముందు ఈ క్రైస్తవ సమాజం అనుకుంటున్నటువంటి యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారందరూ కూడా ఎవరిని ఆరాధన చేశారు అంటే, ఎవరిని ఎందుకు ఆరాధన చేస్తారు సార్? సృష్టికర్త అయిన జీవము కలిగిన దేవుడిని ఆరాధన చేస్తారు. మరి ఆయన ఎవరు అంటే ఆయన ఓకేనా, రక్షకుడిగా ఇప్పుడు వచ్చాడు తప్ప అంతకుముందు వాకింగ్గా ఉన్నాడు ఆయన. ఎలా ఉన్నాడు? వాక్యముగా ఉన్నాడు. వాక్యం అంటే అర్థం ఏంటి? శబ్దం అంటే అర్థం ఏంటి? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనే శబ్దం. ఓకే, ఇదన్నమాట సంగతి. ఎవరిని ఆరాధన చేశారంటే ఆయన్ని ఆరాధన చేశారండి. ఇప్పుడు కాకుంటే బాహ్యముగా 2000 సంవత్సరాల క్రితం వచ్చారే తప్ప ఆయన భూమికి పునాది వేసినప్పుడు అక్కడున్నాడు, భూమిని స్థాపించినప్పుడు అక్కడున్నాడు, భూమిలో మనిషిని నిర్మించినప్పుడు అక్కడ ఉన్నాడు, నాసికారంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు అక్కడ ఉన్నారు, అబ్రహామునకు బిడ్డలను కల్పించే విషయంలో అక్కడ ఉన్నారు. ఎక్కడ లేరండి ఆయన. సమస్తమును కూడా ఆయన మూలంగానే పుట్టే. అందుకే ఆయన అంటాడు, నేను ఉన్నవాడును అనువాడును, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడును అనువాడును అంటాడు ఆయన. ఓకేనా, ఇది సత్యం అన్నమాట. అంటే ఎవరిని ఆరాధన చేశారంటే ఆయన్నే ఆరాధన చేశారు. ఓకేనా, ఆయన్నే ఆరాధన చేశారు. ఆయన అలాగున వాక్యముగా ఉన్నాడు. అందుకే వాక్యము దేవుడై ఉండెను అన్నది. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలోనికి వచ్చిందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యం ఎవరు అంటే రక్షకుడు. ఆయన ఎవరు అంటే క్రీస్తు. ఈయన ఎవరు అంటే ఈ భూమిని ఆకాశమును సమస్తమును సృష్టించిన జీవము కలిగిన మహాదేవుడు. ఆయనే గొప్ప తండ్రి. ఆయనే ఈ భూమికి పునాది వేసినటువంటి మహనీయుడు. అర్థమవుతుందా? ఇది ప్రపంచం అంతా తెలుసుకోవాలి. దయచేసి క్రైస్తవ సమాజం అంతా కూడా క్లారిటీగా చెప్పాలి. ఎవరన్నా అడిగినప్పుడు క్లారిటీగా చెప్పే పనిలో ఉన్నాడు. జాన్ పాల్ గారు చెప్పగలరు, మేబీ ఆయన ఇంకొక రూట్లో ఆలోచన చేశారని నేను అనుకుంటాను. కానీ చెప్పవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు రాకంటే ముందు ఎవరున్నారంటే యూదులు ఉన్నారు, లేకపోతే ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇది కాదండి, అసలు సృష్టికర్తను ఎలా ఆరాధన చేశారనేది ప్రాముఖ్యమైంది. కాబట్టి యేసుక్రీస్తు వారు రాకంటే ముందు కూడా శబ్దాన్ని యెహోవా వాక్కు అని ఇలాగన మాట్లాడింది. ఆ వాక్యం అలా మాట, నీ వాక్యమే నా పాదములకు దీపము అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అంటాడు, నీ వాక్యమే అన్ని నా బాధల్లో అది నెమ్మదినిస్తుంది అంటాడు. ఆయన మాట్లాడే దేవుడు, మాట్లాడుచున్న దేవుడు. శబ్దం. ఓకేనా, దేవుడు అనే ఒక నిర్వచనం ఏంటంటే శబ్దం. ఆత్మ అనేదానికి నిర్వచనం ఏంటంటే శబ్దం. ఆత్మ సైలెంట్గా ఉండదు, మాట్లాడదు కానీ కనపడదు. కాబట్టి దాన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు మనకి. ఎక్కడ అంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని చెప్పారు. కనుక ఈ సమయంలో ప్రేమటువంటి స్నేహితులారా, ఈ వీడియో చూసి వీక్షించినటువంటి మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. సాయి గారికి కూడా మెండైన శుభాలు తెలియజేస్తున్నాను.
సార్ మీరు ఇంకొకసారి మతం మారుతున్నారు అనకండి సార్. మతం ఏంటండి? మతం పుచ్చుకోవటం, మతంలోకి రావటం, మతంలోనికి గుంజుకున్నారంటాం. మతాలు ఎక్కడ స్థాపించబడుతున్నాయి సార్? మతానికి ఎక్కడ అసలు వాస్తవంగా ఎక్కడ ఏ మతం రిజిస్ట్రేషన్ అవుతుందో చెప్పండి నాకు ఒకసారి, నేను కూడా వెళ్ళి అడుగుతాను అక్కడ. ఓకేనా? మతం కాదండి. మతం అనే మాటకు అర్థం ఏంటి అసలు వాస్తవంగా అంటే విశ్వాసం. ఓకే, విశ్వాసం అంటే ఏంది ఏమండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నది. ఓకేనా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సో అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేయగసేవాడే దేవుడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు. దేవుడు ఎప్పుడు కూడా శబ్దముగా చాలాసార్లు అంటారు కదా, శబ్దములో నుండి అంటారు. సో ఆ శబ్దం అనే ఆత్మ జీవము కలిగిన దేవుడు. ఆ శబ్దమే ఉన్నటువంటి ఆత్మే ఈ సృష్టి కర్త. ఆ శబ్దమే 2000 సంవత్సరాల క్రితం తన శరీరమును ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ప్రతి మానవాళిని కాపాడి పరలోకానికి తీసుకువెళ్ళాలని. ప్రతి మానవుడు పాపం చేస్తూ తప్పులు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కనుకనే మనకు యాగాలు ఉన్నాయి, బైబిల్లో కూడా చాలా ఉన్నాయి. నిర్గమాకాండలో పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇలాంటి బలులు కూడా ఉన్నాయి. బలులు అర్పించి ఆ కాలంలో పాపాలకి ఏమండి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. కానీ ఈ పాపాలన్నీ కూడా, ఈ ప్రాయశ్చిత్తాలన్నీ కూడా, లేకుంటే మనం సమర్పణ చేసిన అవన్నీ కూడా పరలోకానికి తీసుకువెళ్ళని చెప్పేసి వాటన్నిటికీ మించినటువంటి బలిగా ఆయనే బలిగా మార్చబడటానికి ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి రక్తమును ప్రాణమును మనందరి కొరకు పెట్టి ఆ కల్వరిలో తిరిగి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళారు. ఆయనే ఈ భూమికి జగత్తు పునాది వేయబడక ముందే నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి మహనీయుడు. సో అలాంటి మహనీయుడిని ఈ రోజున మరి కువైట్ ప్రిన్స్ గారు అయినటువంటి ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబా అనే మరి ఆ ప్రిన్స్ కూడా రక్షించబడ్డాడు. ఆయన మారుమనసు పొందాడు. సో అలాంటి వారందరూ మరి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ సమయంలో మరి ఆ సహోదరుడికి కూడా ఆ ప్రిన్స్ కూడా గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప నీకు తోడై ఉండనుగాక. అలాగే మరి జర్నలిస్ట్ రాయ్, నాకెంతో ఇష్టమైనటువంటి జర్నలిస్ట్, చాలా చక్కని విషయాలు త్వరగా ఫాస్ట్గా తీసుకొస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నటువంటి ఒక మంచి జర్నలిస్ట్. ఆ తర్వాత మరి జోన్ పాల్ గారు చాలా చక్కని జ్ఞానము కలిగినటువంటి కాపరి సేవకుడు. సో గాడ్ బ్లెస్ యూ. అలాగే మరి సిగ్నేచర్ స్టూడియో ఈ మధ్యకాలంలో అద్భుతమైన విషయాలు బయటకు తీసుకొస్తున్నారు. క్రైస్తవ్యాన్ని ఫెయిల్ చేయాలనుకుంటున్నారు, కానీ క్రైస్తవ్యం ఎప్పటికీ ఫెయిల్ కాదు సార్, 100% ఎప్పటికీ కూడా సక్సెస్. సో మీ స్టూడియో యాజమాన్యందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్, దేవుని యొక్క కృప మీ స్టూడియో కలుగుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్.